సంవత్సరానికి 790 కోట్ల రూపాయలు ఇసుక మీద ఆదాయం వచ్చింది. ఈ మాది దోపిడీ లేదు. ఇంతకన్నా తక్కువ రేటుకే వినియోగదారుడికి ఇసుక అందించేటువంటి కార్యక్రమం ఉంది. ఈరోజు మీరు ఇసుక విపరీతమైనటువంటి ధరలకు అమ్ముతూ ఒక పక్క ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండు కొడుతూ దోచుకుపోతూ ఉంటే ఈరోజు దానికి సంబంధించినటువంటి దానిలో అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకుండా చీమ కుట్టినట్టేనా లేకుండా జిల్లాలో ఉండేటువంటి అధికార యంత్రాంగం అసలు ఉందా? ఈ జిల్లాలో అధికారులు ఉన్నారా? ఈ జిల్లాకి కలెక్టర్ ఉన్నాడా? ఈ జిల్లాకి ఎస్పీ ఉన్నాడా? ఈ జిల్లాలో మైనింగ్ శాఖ అనేటువంటిది పనిచేస్తుందా? పని చేస్తుంటే బరితెగించి విచ్చలవిడిగా అనుమతి లేనటువంటి రీతుల్లో దోచుకుపోతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? అంటే చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి మాటలన్నీ బూటకమేనా? చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ అబద్ధాలే కాదా? వాస్తవాలైతే ఇదిగో ఈ విధంగా జరుగుతున్నటువంటి వాటిని ఆధారాలతో సహా మీకు చూపించాం. ఎంతమంది ఈరోజు ధైర్యంగా వెళ్ళి రీచుల్లో గ్రామస్తులు వెళ్ళి అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంది. మనకెందుకు లేని వదిలేస్తున్నారు. కోట్లాది రూపాయలు ఇసుక రోజుకు పక్కదారి పడుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ట్రిప్పర్లు అయితే నేరుగా రాజమార్గం గుండా వెళ్ళినట్టుగా నేషనల్ హైవే మీదనే ఈరోజు పక్కన ఉన్నటువంటి చెన్నైకి తరలి వెళ్ళిపోతున్నాయి, తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాయి. ఎవడు అడిగేవాడలేడు, ఆపేవాడలేడు. ఆపితే నేరుగా వాళ్ళ మీద పోలీసులు మీ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి మిమ్మల్ని రిమాండ్కి పంపిస్తామని చెప్పి బెదిరించేటువంటి పరిస్థితి ఏర్పడింది.